హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా వీడియో చూసేయచ్చు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా వీడియో చూసేయచ్చు. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ లైక్ చేయడం వల్ల వీడియోస్ చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం కదండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. లేచేసరికి 5:30 అట్లా అయిందండి. ఇంకా కొంచెం ఎర్లీగా లేయాల్సింది కాబట్టి హెల్త్ కొంచెం డౌన్గా ఉంది కాబట్టి కొంచెం లేట్గా అయితే లేసానండి. లేచేసరికి మా వారు ఆల్రెడీ లేసేసి కింద గేట్ తీసేసి వచ్చేసి ఇంట్లో లైట్స్ అయితే ఆన్ చేశారు. నేను లేవంగానే నేను కొంచెం ఫ్రెష్ అయ్యేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. నైట్ ఎంత ఓపిక లేకపోయినా కూడా కిచెన్ అంతా నీట్గా పెట్టేసే పడుకున్నానండి. ఈ మధ్య హెల్త్ చాలా డౌన్ అయిపోతుంది కాబట్టి ఒక్కరోజు అయితే కిచెన్ అలా వదిలేస్తున్నానమాట. నా కిచెన్లో నాకు ఉండడానికి మనసు ఒప్పట్లేదు. అందుకోసమే ఇంకా మీరు కూడా చాలా వెయిట్ చేస్తుంటారు కదా నా కిచెన్ కోసం, అందుకోసమే నీట్గా సెట్ చేసుకొని పడుకున్నానండి. ఇంకా నైటే పడుకునేటప్పుడు నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టానండి, సగ్గుబియ్యం కిచిడి కోసం అని చెప్పేసి. ఈ సగ్గుబియ్యం కిచిడి మా ఇంట్లో సీజన్తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో మేము వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి. పిల్లలు ఎక్కువ ఇష్టపడతారనమాట. నేనైతే చాలా తక్కువ తీసుకుంటానండి. ఒక్కోసారి అయితే అస్సలు తీసుకోనమాట. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకు థైరాయిడ్ కొంచెం గెయిన్ అయిన ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. కాకపోతే ఎండాకాలంలో చలువ చేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు తీసుకున్నా కూడా మంచిదే అనమాట. నైట్ ఇల్లంతా నీట్గా సెట్ చేసుకుని పడుకున్నాం అనుకోండి, అసలు మార్నింగ్ కొంచెం లేట్గా లేసినా కూడా హడావుడి అనేది ఉండదండి, టెన్షన్ అయితే ఉండదన్నమాట. ఇంకా మా పెద్దమ్మాయికి అంటే సిమ్మికి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి కాలేజ్ అయితే ఉందండి. తనకు నీట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు తనకు కాలేజ్ అయితే ఉంటుంది. ఇంకా కన్నమ్మకైతే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి హాఫ్ డేకి అయితే వచ్చేస్తుంది. ఇంకా బాక్స్ ఒక్కరికే కాబట్టి కొంచెం లేట్గా లేసినా సరిపోతుందనమాట. ఈ సగ్గుబియ్యం కిచిడి చేశాననుకోండి, ఇంకా వేరే లంచ్ బాక్స్ అనేది లేకుండా ఇదే తీసుకెళ్తారనమాట. ఇదే ప్రిఫర్ చేస్తారు, పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఇదే తీసుకెళ్తాను మమ్మీ, కొంచెం ఎక్కువ చేసేసి అని చెప్పేసి అంటారండి. ఈ సగ్గుబియ్యం కిచిడీలో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం, అలాగే పల్లీల పొడి, అలాగే కొంచెం ఆయిల్ వేసేసి బాగా కలుపుకోవాలండి. అవన్నీ ఇక్కడ దగ్గర పెట్టేసి ఇంకా వీడియో ఆన్ చేద్దామని చెప్పేసి మర్చిపోయానండి. అసలు యూట్యూబర్స్ కష్టాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కానండి. ఒక్కోసారి అయితే వీడియో షూట్ చేస్తున్నానులే అని చెప్పేసి కెమెరా అక్కడ పెట్టేసి వీడియో స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోయి వంటంతా పూర్తయిన తర్వాత చూసుకుంటున్నాను అనమాట. నాకైతే ఒక్కోసారి చాలా ఫన్నీగా అనిపిస్తుంది, ఒక్కోసారి నవ్వు వచ్చేస్తుందండి. ఇంకా సగ్గుబియ్యం కిచిడి కోసం అని చెప్పేసి ఒక నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం కిచిడి ఎప్పుడు చేసినా కూడా నేను నాన్ స్టిక్లోనే చేస్తానండి, ఎందుకంటే త్వరగా జిగురు వచ్చేసి కడాయికి అంటుకుపోతుంది అనమాట. నాన్ స్టిక్లో అయితే అంటుకుపోదు. ఈ సగ్గుబియ్యం కిచిడి కోసం కొంచెం అయితే ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు కూడా యాడ్ చేశానండి. ఆలు చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. అసలు మా అమ్మ వాళ్ళు ఇంతకుముందు బాంబేలో ఉండేవాళ్ళంట. ఇది మహారాష్ట్రలో బాగా చేస్తారనమాట. మా అమ్మ చెప్పింది ఇలా చేస్తారని చెప్పేసి. మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్న రెసిపీ అనమాట. ఇంకా ఆలు కూడా బాగా ఫ్రై అయిపోయి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం యాడ్ చేశానండి. కొంచెం మనము ఆలు ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకైతే బ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు యాడ్ చేసుకోకపోయినా కూడా చివరిలో మనము సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కిచెన్లో కొంచెం అది చక్కబెట్టేసి వచ్చేసరికల్లా లైటింగ్ అయితే వచ్చేస్తుందండి. నేను లేసే టైంకి అయితే కొంచెం చీకటిగానే ఉంటుందన్నమాట. తర్వాత డోర్ తీసేసి చూసాను, ఇక్కడైతే శంకుపూల చెట్టు ఉందండి. ఈరోజు అయితే మన శంకుపూల చెట్టుకి శంకుపూలు అనేది చాలా వచ్చాయండి. ఇది శివుడికి చాలా ఇష్టం కదండి. ఈ శంకుపూలు దేవుడికి ఎంత ఇష్టమో హెల్త్ పరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు వింటుంటే మాత్రం నిజంగా ఈ శంకుపూలను ఇన్ని రోజుల నుంచి మిస్ చేసామా అన్నంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మా ఇంట్లో పర్పుల్ కలర్ మాత్రం కొన్నే ఉంటాయండి, వైట్ కలర్ మాత్రం బోల్డ్ అని వస్తాయన్నమాట. ఈరోజు అయితే శంకుపూలతో టీ పెట్టేసుకుంటున్నానండి. ఈ శంకుపూలతోటి మనం టీ పెట్టేసుకోవచ్చు, ఫుడ్ కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేకాకుండా డ్రింక్స్ కూడా చేసుకోవచ్చు అండి. మనము కేక్స్, డిజర్ట్స్ చేస్తాం కదా, వాటిల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. హెల్త్కి చాలా మంచిదండి. అంతేకాకుండా వీటితో పెట్టుకున్న టీ మనం డైలీ తాగామనుకోండి వెయిట్ లాస్కు చాలా అంటే చాలా మంచిదండి మనకు. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్త్ను బాగా ఇంప్రూవ్ చేస్తాయండి. అది కాక లేడీస్కి ఉండే సమస్యలన్నీ కూడా దూరం చేస్తుందండి.
యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా దూరం చేస్తుందంట. నేనైతే ఈ మధ్య కాలంలో అంటే శంకుపూల గురించి నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే తెలిసిన విషయాలండి ఇవన్నీ కూడా. నేను టీ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడైతే నేను వాటర్ అయితే వేడి చేసుకుంటున్నానండి. ఈ శంకుపూల టీ కోసం అని చెప్పేసి ఏమీ అక్కర్లేదండి. వాటర్ బాయిల్ చేసేసుకొని ఈ శంకుపూలు ఉంటే సరిపోతుంది. ఫ్రెష్‌వే అక్కర్లేదండి. డ్రైవి కూడా పనికొస్తాయన్నమాట. మా చెట్టుకి కాసిన శంకుపూలు నేను డ్రై అయినా కూడా ఇలా ఎత్తి పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ టీ పెట్టుకోవడం కోసమే. టీ గానీ లేకపోతే ఏదైనా డ్రింక్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇలా తీసి పెట్టుకుంటూ ఉంటాను. కొన్ని ఫ్రెష్‌వి కూడా ఉన్నాయి కాబట్టి అవి ఇవి 2 కలిపి చేస్తున్నానండి. ఒకటైతే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి డ్రింక్ కూడా చేస్తానండి. ఇది కన్నమ్మ వచ్చే టైంకి చేద్దాంలే. కన్నమ్మ కూడా తాగుతుంది కదా! ఎండన పడి వచ్చేస్తది అని చెప్పేసి అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను. కాపోతే ఇవైతే ఫస్ట్ చేసేసుకొని తాగేసామనుకోండి, అది చేయడానికి కొంచెం టైం ఉంది కదా! కొంచెం నిదానంగా అయినా చేసుకోవచ్చనమాట. నేనైతే ఫస్ట్ టైమే ప్రిపేర్ చేస్తున్నానులెండి. నేను ఈ మధ్య కాలంలో శంకుపూలు వస్తుంటేను ఒకసారి గూగుల్‌లో అలా సెర్చ్ చేద్దామని చెప్పేసి కొట్టాననమాట. వాటిలో బెనిఫిట్స్ చూసేసి అబ్బా! ఇన్ని రోజులు ఎంత వేస్ట్ చేశాను నేను ఇవన్నీ అని చెప్పేసి అనుకున్నానండి. అంతే కదండీ! ఒక్కోసారి అనిపిస్తదనమాట. అన్నీ కళ్ళ ముందున్నా కూడా వాటి యూజ్ చేసి తెలియక పడేసే రోజులైతే చాలా ఉన్నాయన్నమాట నేనైతే. ఇక్కడైతే వాటర్ కూడా వేడైపోయింది కదా! బాగా మసిలిపోయిందనమాట. ఇంక తర్వాత 2 కప్స్ అయితే పెడుతున్నానండి మా వారికి, నాకనమాట. ఇది డయాబెటీస్ కూడా చాలా మంచి రెసిపీ అండి ఇదైతే. ఫస్ట్ అయితే శంకుపూలు వేసేసి దానిపైన అయితే హాట్ వాటర్ పోసేసానండి. ఇందులో తర్వాత అయితే మనము లెమన్ కానీ లేకపోతే హనీ వేసేసుకొని కూడా తాగొచ్చు. కలర్ చూడండి ఏ విధంగా మనకు వదులుతుందో. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందోనండి దీని కలర్ చూస్తుంటే. ఇలా మనం హాట్ వాటర్ యాడ్ చేసేసి కొంతసేపు అలా వదిలేస్తే సరిపోతది. ఈ శంకుపూలను అపరాజిత అని కూడా అంటారండి. ఇవి శివుడికి చాలా ఇష్టమైన పూలని చెప్పేసి అంటూ ఉంటారు కదా! మనకు పూజకు పూలు ఎంత బాగా యూజ్ చేస్తామో, ఎంత ఇష్టమని చెప్పేసి దేవుడికి సమర్పిస్తామో, హెల్త్ పరంగా కూడా మనం పూల యొక్క ఉపయోగాలు తెలుసుకుంటేనండి అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటున్నాయోనండి. ఇంకా ఇంకో రెసిపీ కోసం అని చెప్పేసి ఇప్పుడైతే నేను వాటర్ బాయిల్ చేసేసుకొని అందులో డ్రై అయిన శంకుపూలను మొత్తం వేసేసానండి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాననమాట. ఆ వేడంతా మనకు ఆ పూలలో కలర్ అంతా కూడా దాంట్లోకి దిగిపోతుందనమాట. ఈలోపు అయితే నాకు చూడండి వీటిల్లో మొత్తం కలర్ అంతా దిగిపోయింది. ఈ పూలను కూడా తీసేస్తున్నానండి. తీసేసి పక్కన పెట్టేస్తాను. లేదు అంటే డైరెక్ట్‌గా మనము టీ తాగేటప్పుడు డైరెక్ట్‌గా ఆ ఫ్లవర్స్ కూడా తిన్నా కూడా హెల్త్‌కి మంచిదేనండి. నేనైతే తీసేస్తున్నాననమాట. కలర్ అయితే సూపర్ వచ్చేసిందండి. ఎంత బాగుందో ఈ కలర్ అయితే. ఇప్పుడు ఇందులో మనము హనీ అయితే యాడ్ చేసుకుందామండి. హనీ లేకుండా కూడా తాగొచ్చనమాట. నేనైతే కొంచెం హనీ అయితే యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుంటానండి. మనకు నేచర్‌లో దొరికే ఎన్ని నేచురల్ కలర్స్ ఉంటాయోనండి. మనం బయట కెమికల్ కలర్స్ అన్నీ తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాము. మనకు తెలియని కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. అసలు అవి తెచ్చేసుకొని వాడితే మాత్రం హెల్త్‌కి చాలా మంచిదనమాట. ఇప్పుడు ఈ టీలో కొంచెం అయితే నేను లెమన్ జ్యూస్ కూడా పిండుతున్నానండి. లెమన్ జ్యూస్ పిండిన వెంటనే వీటి కలర్ అయితే ఇంకొంచెం కలర్ వేరే చేంజ్ అయిపోతుందండి. పర్పుల్ కలర్‌కి వచ్చేస్తదనమాట. నేనైతే శంకుపూలు కొన్నే యాడ్ చేశాను కాబట్టి లైట్ పర్పుల్ కలర్ అయితే వచ్చేసిందండి. లేదంటే మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసామనుకోండి మంచి డార్క్ పర్పుల్ కలర్ అయితే వచ్చేస్తది. ఇంకా మిక్స్ చేసేసుకొని మనం తాగేసేయడం అనమాట. మనం మామూలుగా టీ పెట్టుకోవాలంటేనండి టీ డికాషన్ కాగాలి, పాలు వేయాలి, పాలు మరగాలి. ఇదంతా తతంగం ఉంటదనమాట. అయినా అది హెల్త్‌కి మంచిదా అంటే ఏమీ లేదు. ఇలాంటి రెసిపీస్ చేసేసుకొని మనం డైలీ ఒకసారి అలా తీసుకున్నామనుకోండి మనకు వెయిట్ లాస్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేని ఒక మంచి డ్రింక్ అని చెప్పొచ్చనమాట. ఇంకా పాలు కూడా వచ్చేసాయండి. పాలైతే ఫస్ట్ కాచేసుకుందాము. పాలు కాచేసేసుకొని మిగతా పనులైతే చేసుకోవాలండి. పాప అయితే వెళ్ళిపోయిందండి తినేసి. ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను. సిమ్మి అయితే కొంచెం లేట్‌గా వెళ్తదండి. 7:30కి అలాగ వచ్చేస్తుందనమాట తన వ్యాన్ అయితే. అందుకోసమే తనైతే రెడీ అవుతుందనమాట. తన బాక్స్ కూడా ప్యాక్ చేసేసి మిగతా పనులైతే నేను చేసుకుంటూ ఉన్నాను. గుమ్మం ముందు ఊడ్చి ముగ్గేసేసరికి నాకు కొంచెం టైం కూడా అయిపోయిందండి. ఇక్కడ చూడండి నేను ఇందాక శంకుపూలు అయితే వేశాను కదా మరిగే నీళ్ళలో. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. వీటితో అయితే మనము కన్నమ్మ వచ్చే టయానికి మనం ఒక డ్రింక్ అయితే చేసుకుందామండి. అది కూడా చాలా మంచిదండి. ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఈ డ్రింక్ అనేది మనము రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే ముఖం మీద ముడతలు రాకుండా ఉంటాయంటండి. హెల్త్‌కి మంచిది, జుట్టుకు మంచిది, మనకు స్కిన్‌కి మంచిది. అంతేకాకుండా మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తది. లేడీస్‌కి అయితే గైనిక్‌కి సంబంధించిన వ్యాధులన్నీ కూడా దూరం చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఈ డ్రింక్ అయితే ఒకటైతే టీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ డ్రింక్ తయారు చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకుందాము. ఈలోపు మిగతా పనులైతే ఉంటాయి కదండీ. మా వారి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చపాతీ చేస్తున్నాననమాట. చపాతీలు దూదిలాగా రావాలంటే ఈ విధంగా పిండి కలుపుకున్నామనుకోండి చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత ఒక 3 స్పూన్లంతా పెరుగైతే యాడ్ చేశానండి.
ఈ మొత్తం బాగా పిండి కలిసేలాగా కలిపేసేసుకొని తర్వాత వాటర్ పోసేసుకుంటూ మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చపాతీ ముద్ద అనేది ఎప్పుడైనా కూడా కొంచెం లూజ్‌గా కలుపుకోవాలండి. అదే పూరి కనుక్కోండి గట్టిగా కలుపుకోవాలనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం పిండి తడిపేసేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటే ఆరిపోకుండా ఉంటుందండి. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే బాగా నానుతుందనమాట. చపాతీల తర్వాత చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఈలోపు నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈరోజైతే మన గార్డెన్‌లో కాసిన తోటకూర ఉంది కదండీ! తోటకూరతోటి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నాకు, మా వారికి బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే మా వారి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి. చాలా ఫ్రెష్‌గా వస్తుందండి తోటకూర అయితే మన గార్డెన్‌లో. ఈలోపు పాలు కూడా కాగిపోయాయన్నమాట. ఇంకా బాక్స్‌లోకి మా వారికి పెరుగు కూడా ఈ విధంగా లస్సీ చేసి పెట్టాననుకోండి మధ్య మధ్యలో తాగుతూ ఉంటారనమాట. ఎండలైతే భయంకరంగా ఉన్నాయండి బయటైతే. మనకు ఎలాగో కూల్ డ్రింక్స్ అయితే మా వారు తాగరు. కానీ ఇలా మజ్జిగ ఇచ్చాననుకోండి తను టైం ఉన్నప్పుడల్లా తాగుతూ ఉంటారు కదా! ఈ టంబ్లర్ అయితే భలే పనిచేస్తుందండి నాకైతే. బాగా యూజ్ అవుతుంది. నిన్న వీడియోలో చెప్పాను కదండీ! ఎండుమిరపకాయలు తెచ్చి చాలా రోజులైంది వాటిని ఒలిచే టైమే లేదని చెప్పేసి, ఈరోజు గార్డెన్‌లోకి పోకుండా ఈ ఎండుమిరపకాయల పంచాయతీ అయితే పట్టానండి. ఇంక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడవడం గానీ, తుడవడం గానీ చేయను కాబట్టి, ఆ ఉన్న టైంలో ఇంక మిరపకాయలు పోసేసుకొని ఒలుస్తూ ఉంటానండి. మధ్య మధ్యలో ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాననమాట. అక్కడ కొంతసేపు, ఇక్కడ కొంతసేపు. నాకు ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంటదండి. అమ్మ కలుపే రాదా అని చెప్పేసి. ప్రతి అమ్మ అంతేనేమోనండి. అప్పుడు మా అమ్మ చేసేటప్పుడు నాకైతే అంత అసలు తెలియలేదు గానండి. ఇప్పుడు నేను అమ్మనయిన తర్వాత వాళ్ళ పనులన్నీ నేను చూసుకుంటుంటే నాకు తెలుస్తుంది. ఇంకా తోటకూర ఫ్రై అనేది చాలా సింపుల్ అండి. పోపు పెట్టేసుకొని, అందులో కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకొని, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న తోటకూర కూడా పెట్టేసానండి. ఈ తోటకూర మన గార్డెన్‌లోదేనండి. కర్రీకైతే బాగా సరిపోతుంది. పప్పు చేసుకున్నా కూడా బావుంటుందండి. దీనిపైన కొంచెం అయితే నేను పసుపు వేసేసి, కొంచెం సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసి మూత పెట్టాననుకోండి తోటకూరలో వాటర్ అంతా రిలీజ్ అయిపోయేసి బాగా మగ్గిపోతుందండి. ఎప్పుడైనా మనం ఆకుకూరలు వండేటప్పుడు మనం ఫుల్ బాయిల్ చేసామనుకోండి, అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. అలా కాకుండా మనము కొంచెం మూత పెట్టేసి అలా మగ్గనిచ్చామనుకోండి, ఎక్కువ బాయిల్ చేయకుండా, అందులో ఉన్న వాటర్ వేస్ట్ కాకుండా చూసుకున్నామనుకోండి, మనకైతే అందులో ఉన్న పోషక విలువలు వేస్ట్ కాకుండా ఉంటాయండి. మార్నింగ్ కన్నమ్మ వెళ్ళిపోయిన తర్వాత టీ తాగాం గదండీ! అది శంకుపూల టీ. తర్వాత మా వారైతే ఇంకో టీ పెట్టవా అని జెప్పేసి అడిగారండి. అప్పుడైతే నేను మామూలు టీ పెట్టాననమాట రెగ్యులర్‌గా పెట్టుకునే టీ. ఇంకా తోటకూర కూడా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే బాక్స్‌లో పెట్టేసానండి. ఇంకా చపాతీలు వేడి వేడిగా చేసి పెట్టాలి. మా వారు కూడా రెడీ అవుతున్నారు. ఎండు మిరపకాయలైతే మోస్ట్‌లీ ఒలిచేసామండి. ఇంకొన్నైతే ఉన్నాయన్నమాట. ఇలాంటి పనుల్లో ఒకరి హెల్ప్ ఉంటే బావుంటది కదా! నాకైతే మా వారైతే ఖచ్చితంగా చేస్తారండి. ఇలా హస్బెండ్ హ్యాండ్ కూడా మనకు చేసే ప్రతి పనిలో అలాగా హెల్ప్ ఉన్నదనుకోండి, ఆ ఇల్లు మాత్రం నిజంగా స్వర్గమేనండి. నిజంగా చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. పనులనేది షేర్ చేసుకునేసి ఒకరికొకరు వాల్యూస్ ఇచ్చుకుంటా, ఒకరి అభిప్రాయాలు ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఉన్నామనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ అనేది సాఫీగా సాగుతుందండి. ఇంక చపాతీలయితే మా వారికి మడత రొట్టెలంటే బాగా ఇష్టమండి. అంటే మడత పెట్టి చేసే చపాతీలనమాట. లేయర్స్‌గా వస్తాయి చూడండి అవి. చపాతీ చేసిన ప్రతిసారి మా వారు కొట్టే డైలాగ్ ఏంటంటే, "మడత రొట్టెలు చేయవే" అంటారనమాట. అందుకోసం ఈరోజు మా వారు అనకముందే చేసేస్తున్నాను. ఇంక అక్కడికి డ్యూటీలోకి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటారులెండి మా వారు. ఇంక ఈరోజైతే ట్రయాంగిల్ అనుకున్నాను గానీ, ఈ ట్రయాంగిల్ పోయేసి ఏం యాంగిల్ వచ్చిందో నాకే అర్థం కావట్లేదండి. ఏంటో షేపులు లేకుండా వచ్చేసిందనమాట చపాతీ ఈరోజు. ఈ చపాతీలు రౌండ్‌గా ఉండే రూల్ ఏమీ లేదు కదండీ! అందుకోసం వచ్చిన షేప్‌తో చేసేసుకోవడమే అనమాట. ఇంగ ఇప్పుడు పర్లేదులెండి. ఒక్కోసారి అయితే రౌండ్‌గా చేసేస్తాను. మా పెళ్ళైన కొత్తలో అయితే గాని దానికి షేపులు లేకుండా ఏ షేప్ అయితే ఇండియా మ్యాప్ వస్తే ఇండియా మ్యాప్, ఏ కంట్రీ మ్యాప్ వస్తే ఆ కంట్రీ మ్యాప్ చేసేసేదాన్ని. ఇంక పైన పైన కాల్చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసేస్తానండి. ఈ మడత రొట్టెలు చేస్తే మాత్రము చాలా సాఫ్ట్‌గా వస్తాయండి చపాతీలు. అంతేకాకుండా ఇవి బాగా పొంగుతాయన్నమాట. ఇవి నేనిప్పుడు పిండి కలిపాను చూడండి. ఆ విధంగా పిండి కలిపామనుకోండి మడత పెట్టకపోయినా కూడా మనకు చపాతీ అనేది భలే బాగా పొంగుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుందన్నమాట. చాలా సాఫ్ట్‌గా కూడా వస్తాయి. చపాతీ అయితే 2 వైపులా బాగా కాల్చేసుకునేసి ఇంకా ఎన్ని కావాలో అన్ని చేసేసుకోవడమేనండి. మా వారికైతే బాక్స్ కోసం 3 చేసేస్తాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం 2 అయితే సరిపోతాయండి. చపాతీ చూడండి ఎంత బాగా పొంగుతుందో. నేనైతే ఒక్కోసారి ఒక్కోలాగా పిండి కలుపుకుంటూ ఉంటానండి. ఒక్కోసారి పాలు యాడ్ చేస్తాను. ఒక్కోసారి పెరుగు యాడ్ చేస్తాను. ఒక్కోసారి ఏదైనా బటర్ మిల్క్ మిగిలితే అది కూడా యాడ్ చేస్తాను. లేకపోతే ఒక్కోసారి ఆయిల్ యాడ్ చేస్తాను. ఒక్కోసారి ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ సాల్ట్ వేసేసి వాటర్ వేసి కూడా కలుపుకుంటాననమాట. ఇలాగే కలపాలని ఏం లేదండి. కాకపోతే చపాతీ పిండనేది కొంచెం లూజ్‌గా అంటే మనకు పూరి అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్‌గా కలిపామనుకోండి, చపాతీలు చాలా మృదువుగా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి నేను మామూలుగా లేయర్స్ పెట్టకుండా అంటే మడత పెట్టకుండా చపాతీ వేశాను. చూడండి ఎంత బాగా పొంగుతుందో.
ఇలాగే పొంగుతుందండి. నేనైతే మల్టీగ్రెయిన్ ఆటా వాడతాను. అలాగే ఆశీర్వాద్ నార్మల్ గోధుమ పిండి ఉంటుంది కదండీ, అది కూడా వాడతాననమాట. మల్టీగ్రెయిన్ అనేది నాకంత సజెషబుల్ కాదని చెప్పేసి నేను చాలా తక్కువ తీసుకుంటానండి. మా వారు ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. చపాతీ నేను ఇక్కడ వీడియో ఎలా ఉంది అని చూద్దామని చెప్పేసరికల్లా చపాతీ కొంచెం అయితే మాడిపోయిందండి. ఇక్కడ చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇలా మనం మడత పెట్టేసామనుకోండి దూదుల్లాగా ఉన్నాయన్నమాట. పట్టుకుంటే చాలా స్మూత్‌గా అనిపిస్తున్నాయి. మనం తుంచుకొని తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఈ కర్రీ వీటి చపాతీలకు కాంబినేషన్ మంచి కర్రీ ఉందనుకోండి తృప్తిగా తినేస్తామన్నమాట. మా వారైతే చపాతీలు చాలా ఇష్టపడతారండి. తను ఒకప్పుడు రైస్ ఇష్టపడేవాళ్ళు. ఎప్పుడైతే డయాబెటీస్ వచ్చిందో అప్పటి నుంచి చపాతీలే ఎక్కువగా తింటూ ఉంటారండి తను. ఆ చపాతీలే మల్టీగ్రెయిన్ తింటారు. ఇక్కడ మామూలు చపాతీలు కూడా తింటారనమాట. చూడండి చేసేసాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసానండి. ఇంకా మా వారికి బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నాననమాట. ఈరోజు తోటకూర ఫ్రై అలాగే చపాతీ అండి మా బ్రేక్‌ఫాస్ట్. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. నాకైతే ఈ మధ్య వచ్చే కామెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. నా వెల్ విషర్స్ అయితే చాలామంది ఉన్నారండి. నన్నైతే ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఇంకా కొంతమంది అయితే అక్క ఇంకా రెసిపీస్ మంచిగా షేర్ చేయవా అని చెప్పేసి కొంతమంది అంటే ఏమండి మీతో మాట్లాడుతుంటే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది అని చెప్పేసి కొంతమంది అంటుంటే చాలా హ్యాపీగా ఉందండి. మా వారు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది అంటే చాలా బాగుందని చెప్తున్నారనమాట. సింపుల్‌గా చేసేస్తానండి తోటకూర గాని. అన్ని కర్రీస్ కూడా ఏంటంటే ఎక్కువ మసాలాస్ అయితే యూజ్ చేయను. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయిన తర్వాత కిచెన్‌లో చక్కబెట్టాల్సిన పనులైతే చాలా ఉంటాయి గదండీ. చపాతీ చేసేసి అలా వదిలేసాననమాట. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఒక గంట సేపు అయితే మాత్రము వదిలిపెట్టకుండా మాట్లాడుతూనే ఉంటామండి. తనైతే ఒకరు ప్రసన్న, ఒకరు మాచి అనమాట. ఈరోజు మహాలక్ష్మి ఫోన్ చేసింది. మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ప్రసన్నతో మాట్లాడాను. ఒక్కోసారి ముగ్గురం కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నామనుకోండి ఇంక టైమే తెలీదనమాట. ఇంక ఇక్కడ స్టీల్ కౌంటర్ టాప్ పైన అయితే చపాతీలు చేశాను కదండీ. అదైతే ఆర్గనైజ్ మీ అని చెప్పేసి స్టీల్‌దండి కౌంటర్ టాపు. అది నేను అమెజాన్‌లో తీసుకున్నాననమాట. చాలా బాగుంటుందది. నేనైతే పనంతా అయిపోయిన తర్వాత కిచెన్ కూడా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత సింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి సింక్ పైన వేసేస్తానండి. ఈ స్టీల్ కౌంటర్ టాప్ అనేది. మనకు అప్పుడు కిచెన్ ఇంకొంచెం పెద్దగా అనిపిస్తదనమాట. దీనిపైనే వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు, చపాతీస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చిందండి ఇది. ఇంకా కన్నమ్మ వచ్చే టైం అవుతుందండి. రైస్ అయితే కడిగి పెట్టాననమాట. కన్నమ్మకు నాకు. ఎలాగో మార్నింగ్ చేసిన తోటకూర ఫ్రై అయితే ఉందండి. ఇంకా పెరుగు ఉంది. అలాగే పికిల్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుందనమాట మా లంచ్‌కి. ఫస్ట్ అయితే డోర్ ఓపెన్ చేసి పెట్టాననుకోండి కన్నమ్మ వస్తే మాత్రం డైరెక్ట్‌గా వచ్చేస్తది కదా అని. లేకపోతే నేను ఏ పనిలో ఉన్నా కూడా కన్నమ్మ డోర్ కొట్టిందంటే వెళ్ళి తీసుకోవాలండి. మోస్ట్‌లీ మా మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేసే ఉంచుతానండి. మా ఇంట్లో అందరం ఉన్నప్పుడు మాత్రం ఓపెన్ ఉంటది. ఎందుకంటే నాకు ఒక్కదాన్ని ఉంటాను కదండీ. ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పేసి ఇలా క్లోజ్ చేస్తాను. కానీ మా ఇంట్లోకి అంత ఈజీగా ఎవరు రావడానికి అవకాశం అయితే లేదులెండి. చాలా సెక్యూర్డ్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే కన్నమ్మ వచ్చే టైంకి డ్రింక్ కూడా చేసి పెట్టాననుకోండి పాపం ఎండన పడి వచ్చేస్తదండి. ఎండలైతే విపరీతంగా ఉన్నాయన్నమాట బయటైతే. తనైతే పాపము బాగా మిట్ట మధ్యాహ్నం అయితే ఇంటికొచ్చేస్తది కాబట్టి చాలా ఎండకు తట్టుకునేస్తది కాబట్టి రాంగానే కూల్ వాటర్ గానీ ఇస్తే బావుంటుంది. కానీ కూల్ వాటర్ నేను ప్రిఫర్ చెయ్యనండి. ఇంట్లో కుండ ఉంటదనమాట. కుండలో వాటర్ గానీ లేకపోతే డైరెక్ట్‌గా ఆరో నుంచి పట్టుకొని గానీ ఇస్తూ ఉంటాను తనకైతే. ఈరోజైతే కొబ్బరి నీళ్ళతోటి ఈ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదండి. అదేనండి మార్నింగ్ చేసి పెట్టాను కదా శంకుపూలు హాట్ వాటర్‌లో వేసేసి దాంతో అయితే కోకోనట్ వాటర్ వేసేసి డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో అక్కడక్కడ లేత కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటేనండి భలే ఉంటదండి డ్రింక్. ఫస్ట్ కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశానండి. ఈ కోకోనట్ వాటర్ అనేది నేను నైట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. మనం చేసే ముందు ఒక గంట ముందు అలా బయట పెట్టామనుకోండి రూమ్ టెంపరేచర్‌కి వచ్చేస్తాయి కదా. ఫస్ట్ అయితే కప్స్‌లో గానీ, గ్లాసుల్లో గానీ ఫస్ట్ కొబ్బరి వేసేసానండి ముక్కలుగా కట్ చేసుకున్నవి. తర్వాత కోకోనట్ వాటర్ అయితే వేశాను. ఇది 3/4 వరకు మనం కోకోనట్ వాటర్ వేసేసి మిగిలిన ఏదైతే గ్యాప్ ఉంటుందో అది ముందుగా చేసి పెట్టుకున్న ఈ శంకుపూల కషాయం అనొచ్చు. కషాయం ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని తాగేసేయడమే అనమాట. దీంట్లో హనీ కానీ ఏమీ అక్కర్లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్‌కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకోసమే మన హెల్త్‌కి ఏదైనా మంచిదనిపిస్తే మాత్రం అది కొంచెం ఇష్టం లేకపోయినా కూడా తాగేసామనుకోండి మన హెల్త్‌ని మాత్రం మనము సెక్యూర్‌గా కాపాడుకోగలుగుతాం కదండీ.
చూడండి ఇక్కడైతే 2 కప్స్ చేసేసాను అనమాట. ఒకటి నాకు, ఒకటి కన్నమ్మకి. ఇంట్లో ఉన్న నాకే ఇంత వేడిగా ఉందంటేనండి, బయట నుంచి వచ్చిన పాప అయితే అల్లాడిపోతూ ఉంటుందండి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. సమ్మర్ తప్పించుకోవాలంటే మనము బయట నుంచి తీసుకొచ్చేసుకొని కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగేదానికన్నా కూడా మనం ఇంట్లో ఇట్లాంటివి మంచి నేచురల్గా దొరికేటివి మంచి కూలెంట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హెల్త్కు మంచిది. అంతేకాకుండా ఇది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి, అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా తాగుతారనమాట. చూడండి వేసేసానమాట. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకొని తాగేసేయడమే. చాలా బాగుంటుందండి. ఇందులో కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఐస్ క్యూబ్స్ కూడా వేయను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి నేను ఐస్ కానీ అట్లాంటివి నేను పెట్టనమాట. అందుకోసమే మనం డైరెక్ట్గా ఈ విధంగానే మనము వేసేసుకొని ఇంకా తాగేసేయడమే. నేనైతే తీసేసుకుంటున్నానండి, అంటే తాగుతున్నాను. చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చిందనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.